మొదటి నుంచి చూస్తున్నాం ప్రతి ఒక్క అంటే పోస్ట్ బాలర్ దగ్గర నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ప్రతిదీ మినిట్ టు మినిట్ అప్డేట్ ఎక్కడ ఏ విధంగా ఏ రౌండ్ ఫలితాలు ఏంటనేది మనం ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా ఎక్కువ చూపించి వాళ్ళు తక్కువ చేసేది కన్నా ఉన్నది ఉన్నట్టుగా వాస్తవ ఫలితాలు చూపించుకుంటూ వచ్చాం. తమిళనాడులో ఇప్పుడు ఎక్కువగా మనకి ఫోకస్ కనిపిస్తుంది. టీవీకే పార్టీకి ఆ స్థాయిలో గెలిపోతుందని చెప్పి ఒక్క యాక్సెస్ మై ఇండియా ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ సర్వే తప్పించి మిగతాది ఏది కూడా మనకు కనిపించలేదు. కానీ ఇప్పుడు 104 స్థానాల్లో లీడ్స్ లో కొనసాగుతున్నారు. ఎట్లా చూడొచ్చు అంటారు? తప్పకుండా అంటే మొత్తం ఇప్పుడు 5 రాష్ట్రాలు, ఒక చిన్న రాష్ట్రమైన కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిని వదిలిపెడితే మిగతా 4 రాష్ట్రాల్లో లేకుంటే 5 రాష్ట్రాల్లో ట్రెండ్స్ కనుక మనం గమనిస్తే దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పార్టీ లీడ్లో కనిపిస్తున్నప్పటికీ ఓవరాల్ ట్రెండ్ చూస్తే మాత్రం ఒక్క అస్సాంలో తప్ప మిగతా అంతా కూడా ఉన్న ప్రభుత్వాన్ని దింపి కొత్త ప్రభుత్వాన్ని ఎంచుకోవాలనే ప్రజల ఆకాంక్ష మనకు చాలా బలంగా కనపడుతున్నది. అంతేకాకుండా ఈ ఒక 5-6 అంశాలు ఏవైతే ఈ అంటే ఫిగర్స్తో సంబంధం లేకుండా ఉన్న ఒక 5-6 అంశాలు మన భారతదేశ రాజకీయ వ్యవస్థ మీద ఈ ఎన్నికల ప్రభావం ఎట్లున్నదని చెప్పడానికి అన్నిటికంటే మెయిన్ ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ అనేటి సక్సెస్ అంటే ఎగ్జాక్ట్ పోల్ కాదు అనేది చాలా క్లియర్గా దీంతో అర్థమైపోయింది. ఎందుకంటే చాలా రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్ సంస్థలు చాలా అంచనాలు తలక్రిందులైపోయినాయి. మీరు చెప్పినట్టు తమిళనాడులో ఒక్క విజయ్కి యాక్సిస్ మై ఇండియా తప్ప ఏ ఒక్కరు కూడా 30కి మించి సీట్లు ఇవ్వలేదు. ఇక్కడ యాక్సిస్ మై ఇండియా సక్సెస్ అయిందందామా, మిగతా సంస్థలన్నీ ఫెయిల్ అయినాయి అందామా? యాక్సెస్ మై ఇండియాకి సంబంధించి కూడా సార్ మనకు గమనిస్తే వెస్ట్ బెంగాల్ సంబంధించి రిపోర్ట్ ఇవ్వలేకపోతున్నామని చెప్పి నిక్కచ్చిగా చెప్పింది. సో అక్కడ కూడా మనం అంచనా వేయొచ్చు. అంతేకాకుండా సోనీ యాక్సిస్ మై ఇండియా ఈసారి సక్సెస్ అయింది అనుకుందాం తమిళనాడులో. ఎట్ ది సేమ్ టైం ఇదే యాక్సిస్ మై ఇండియా లాస్ట్ పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఫెయిల్ అయింది. ఎందుకంటే 2021లో మమతా బెనర్జీ ఓడిపోతుందని చెప్పింది యాక్సిస్ మై ఇండియా, కానీ అక్కడ మమతా బెనర్జీ గెలిచింది. 2024 పార్లమెంట్ ఎన్నికలలో ఇదే యాక్సిస్ మై ఇండియా 400 సీట్లు ఎన్డీఏకి వస్తాయని చెప్తే 400 సీట్లు రాకుండా ఇదే ప్రదీప్ గుప్తా టీవీ స్టూడియోలో ఏడ్చిన విషయం కూడా మనం చూసినాం. కాబట్టి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమైంది ఏంటంటే భారత ప్రజలకు కానీ మీడియా సంస్థలకు కానీ మొత్తం అందరికీ ఎగ్జిట్ పోల్స్ అనేటి ఎగ్జాక్ట్ పోల్స్ కాదు. ఎగ్జిట్ పోల్స్ నమ్మాల్సిన అవసరం లేదు. తుది ఫలితాలు బాక్సులు ఇప్పిన తర్వాత మాత్రమే వస్తాయి. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ యొక్క విశ్వసనీయత పాతాళానికి తీసుకుపోయిన ఎన్నికలుగా ఈ ఎన్నికలు చరిత్రలో నిలిచిపోతాయి. ఫస్ట్ పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే ఇంతకుముందే మనం అనుకున్నట్టు ఆశా గారు 5 రాష్ట్రాలలో కూడా స్పష్టంగా అక్కడున్న అస్సాంలో తప్ప. సార్ ఒక్కసారి మనము వెస్ట్ బెంగాల్ దగ్గరికి వెళ్తే కనుక అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలు మొత్తం 294, మ్యాజిక్ ఫిగర్ 148. మనకి మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసింది బీజేపీ 152. ఏదైతే ఫస్ట్ నుంచి బీజేపీ వెస్ట్ బెంగాల్ లో ఈసారి హ్యాట్రిక్ కొట్టినటువంటి పార్టీని దించి మేము అధికారాన్ని కైవసం చేసుకుంటామన్నారు. ఆ దిశగానే అడుగులు వేశారు. 152తో ఇంకా ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ 3 రాష్ట్రాలలో కూడా ప్రభుత్వ వ్యతిరేకత చాలా స్పష్టంగా కనపడుతుంది. అటు కేరళలో కానీ, ఇటు తమిళనాడులో కానీ, అటు పశ్చిమ బెంగాల్లో కానీ ప్రజలు ఎప్పుడు కూడా ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానాన్ని కోరుకుంటారు. ఇప్పుడు మనం ఏ స్థానంలో ఉన్నామో దానికన్నా బెటర్ పొజిషన్ కోరుకుంటారు. ఇదే పశ్చిమ బెంగాల్లో 3 సార్లు మమతా బెనర్జీ గారిని చూశారు. మమతా బెనర్జీ గారి పాలన ఏంటి, మమతా బెనర్జీ గారి పనితీరు ఏంటి, మమతా బెనర్జీ గారి పాలసీలు ఏంటి, ఇవన్నీ కూడా ప్రజలకు పూర్తిగా అర్థమైపోయినాయి. కాబట్టి ఇంతకన్నా బెటర్గా ఏమైనా ఉంటుందా బీజేపీ వస్తే అనేది సహజంగా ఉంటుంది. యాంటీ ఇన్కంబెన్సీ డెఫినెట్గా ఉంటుంది. 3 సార్లు వరుసగా గెలిచిన మమతా బెనర్జీ మీద కానీ రాష్ట్రంలో దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా, ఈవెన్ మన తెలంగాణలో చూసుకున్నా, ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా, ఇంకెక్కడ చూసుకున్నా 3 సార్లు వరుసగా గెలిచిన ఒక ప్రభుత్వం మీద, ఒక పార్టీ మీద డెఫినెట్గా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. దాంతోపాటు మమతా బెనర్జీ గారు చేసిన తప్పులు కూడా కొన్ని ఉన్నాయి. తర్వాత పబ్లిక్లో ఆమె పట్ల ఎట్లా ఒపీనియన్ ఉన్నదని కూడా ఒకటేంటంటే ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఈ దేశంలో సెక్యులర్ పార్టీలైనా ఉన్నాయి. మీరు ఏ పార్టీ తెలుగుదేశం నుంచి మొదలుకుంటే, వైఎస్ఆర్సీపీ నుంచి మొదలుకుంటే, మన టీఆర్ఎస్ నుంచి మొదలు పెట్టుకుంటే ఏ పార్టీ అయినా సెక్యులర్ పార్టీలు. అంటే బీజేపీ చేసిన ప్రచారం ఏంటంటే, అది ప్రజలు నమ్మిన ప్రచారం ఏంటంటే సెక్యులర్ పార్టీ ముసుగులో వీళ్ళు మైనారిటీ అప్లాస్ అంటే మైనారిటీలకు అనుకూలంగా ఉంటున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్లో నుంచి వస్తున్న ముస్లింలను కావచ్చు, ఇతర వర్గాలను వీళ్ళని చేర్చుకొని రోహింగ్యాలను ప్రోత్సహించడం, లేకుంటే దొంగ ఓట్లను చేర్చడం, ఇలాంటి ప్రచారం అంతా కూడా కొద్దిగా ప్రజలు నమ్మినట్టే మనకు కనపడుతున్నది. అది బెంగాల్లో మెయిన్ ఫ్యాక్టర్. దాంతోపాటు ఫస్ట్ నుంచి కూడా అప్పుడు కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టుల పాలన నడిచినప్పుడు కూడా ఇది పశ్చిమ బెంగాల్లో ఒక ఘర్షణాత్మకమైన వైఖరి మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో చూసినట్టు పశ్చిమ బెంగాల్లో మరొక స్టేట్ కూడా మనకి బీజేపీ తన ఖాతాలో వేసుకున్న అస్సాం కూడా మనకు ఉన్నటువంటి నియోజకవర్గాలు 126. మ్యాజిక్ ఫిగర్ చూసుకుంటే కనుక 64 క్రాస్ చేసి ఎప్పుడో బీజేపీ ఇంకా ముందుకు దూసుకెళ్ళిపోతుంది. ఎగ్జిట్ పోల్స్ కూడా అవే అంచనా ఇచ్చాయి, కానీ ఫలితాలు కాస్త భిన్నంగా కనిపించి ఒక పశ్చిమ బెంగాల్, తమిళనాడు పూర్తి భిన్నంగా మనకు కనిపించాయి. తమిళనాడు అవుట్ రైట్ ఎగ్జిట్ పోల్ కు అందకుండా, ప్రజల నాడికి అందకుండా
అంటే కొంతమంది విశ్లేషకులు చెప్పినారు విజయ్ అనేటోడు ఒక మరో ఎంజీఆర్ మరొక ఎన్టీఆర్ అవుతాడా అని. Yes. నిజంగానే ఇవాళ మరో ఎన్టీఆర్ లాగా మనకు పార్టీ పెట్టిన చాలా తక్కువ సమయంలోనే అధికారంలోకి వచ్చిన సినీ హీరోగా చరిత్రలో 3వ పేరుగా విజయ్ది డెఫినెట్ గా నమోదు చేసుకుంటారు. ఇంకొక విషయం కూడా ఇంతకుముందు మనం చెప్పినట్టు మొత్తం ఈ దేశ రాజకీయాల్లో ఇంకొక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే ఆశ గారు, అమిత్ షా గారు 2026 మార్చి 31 లోపు నక్సల్స్ రహిత భారతదేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దామన్నారు. కానీ ఇవాళ కమ్యూనిస్టు రహిత భారతదేశంగా ఇవాళ దేశం మారిపోతున్నది. ఎందుకంటే ఉన్నది ఒకే ఒక్క రాష్ట్రం కేరళ కమ్యూనిస్టులకు, పాపం ఇప్పుడు ఆ రాష్ట్రం కూడా పోయింది. దీంతో ఇక భారతదేశంలో కమ్యూనిస్టుల చరిత్ర దాదాపు ముగిసినట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో దాదాపు 30 సంవత్సరాలు, 24 సంవత్సరాలు జ్యోతిబసు గారు, తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య 30 సంవత్సరాలు అక్కడ ఏలిన, అక్కడ ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో 1-2 సీట్లు వస్తాయో రావో కూడా తెలియదు. తర్వాత ఎక్కువ కాలం అధికారం దాదాపు 30 ఏళ్ళు అక్కడ కూడా మానిక్ సర్కార్ కావచ్చు, అంతకుముందు వాళ్ళు త్రిపురలో ఉంది. త్రిపురలో కూడా ఇవాళ 1-2 సీట్లకు పరిమితమయ్యే వాతావరణం వచ్చింది. ఇప్పుడు కేరళలో కూడా ఇవాళ కమ్యూనిస్టులకు అదే గతి పడుతుంది. అంటే భారతదేశం నుంచి కమ్యూనిస్టులు నిష్క్రమిస్తున్న ఒక కేరళలో అక్కడ దాదాపుగా ఇంకా యూడీఎఫ్ గెలిచినట్టే, ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసింది అక్కడ కూడా. యూడీఎఫ్ గెలిచింది, కమ్యూనిస్టులు. నేను అనేది ఏంటంటే మొత్తం దేశవ్యాప్తంగానే కమ్యూనిస్టుల చరిత్ర ఒక్క రాష్ట్రం పోదు. పార్లమెంట్ లో చూసుకుంటే సిపిఐకి 2 సీట్లు, సిపిఎం కు 4 సీట్లే ఉన్నాయి. ఆ 4 సీట్లు కూడా తమిళనాడు నుంచి వచ్చినాయి. అంటే టోటల్గా భారతదేశం నుంచి కమ్యూనిస్టులు నిష్క్రమిస్తున్నారు. ఇది ఒక ఆసక్తికరమైన పరిణామం. ఈ ఎన్నికల చరిత్రలో ఎందుకు నిలిచిపోతాయంటే కమ్యూనిస్టు రహిత భారతదేశానికి పునాదులు పడ్డ ఎన్నికలు ఇవి. ఇంకొక మెయిన్ ఫ్యాక్టర్ చూస్తే ఆశా గారు, తమిళనాడులో స్టాలిన్ గవర్నమెంట్, కేరళలో విజయన్ గవర్నమెంట్, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గవర్నమెంట్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇక భారతదేశంలో ఇంకెవరు చేయలేరండి. ఇప్పుడు ఉదాహరణకు మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మహిళలకు నగదు ఇస్తాం ప్రతి సంవత్సరం అన్నారు కానీ ఇవ్వలేకపోతున్నారు కదా. కానీ పశ్చిమ బెంగాల్లో, తమిళనాడులో నగదు కూడా అందించారండి. ఫ్రీ బస్సులు, నగదు అందించడం, సంక్షేమ పథకాలు, ఉచిత బియ్యం. బీజేపీ అభ్యర్థి పశ్చిమ బెంగాల్ సంబంధించి సువేంద్ర అధికారి మీడియాతో మాట్లాడుతున్నారు.